సో ఇది కేకే పార్టీ మారిన తర్వాత టీవీ9 క్రాస్ ఫైర్లో కేటీఆర్ మాట్లాడుతూ కొన్ని అంశాలను లేవనెత్తారు. వాటికి సంబంధించి కేకే రియాక్షన్ ఇప్పటి వరకు మనం చూసాం. ఎక్కడ ఎమోషనల్ అయినట్టుగా కూడా ఆయన చెప్పిన మాటలు బట్టి మనకు అర్థమవుతోంది. ఏడుపు ఒక్కటే తక్కువ అన్న ఒక మాట కూడా మనం ఫస్ట్ లైన్లోనే ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో తనకు ఏమాత్రం తక్కువ కాలేదని, కాంగ్రెస్పై మమకారంతో మారానని అన్నారు. కానీ పార్టీ మార్పు వెనుక కారణాలు వేరే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్లో ఎన్నో ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా నోరు నొక్కుకొని కూర్చోవాల్సి వచ్చిందా అనేది ఇక్కడ మనకి ఆయన మాటల సారాంశం బట్టి అర్థమవుతోంది. సో అసలు కేకే ఎందుకు ఏడ్చారు, ఏ మాటలకి ఆయన హర్ట్ అయ్యారు? 10 ఏళ్ళు మీరు బీఆర్ఎస్లో ఉండి మీరు అనుభవించింది కానీ ఎంపీ స్థానం అయిండొచ్చు, లేదంటే మీకు వచ్చిన పొజిషన్స్, మీకు వచ్చిన రెస్పెక్ట్, ఆర్ యూ హ్యాపీ విత్ దట్? There were no positions I got, anything that more than that. I became the first MP with Congress. అప్పటికి నేను తక్కువ చేస్తాను. మళ్ళీ మీ ప్రస్తుతం నాకు కష్టం ఏంటంటే దీన్ని ఏదో నేను అపోజిషన్కి చెప్తున్నా కాదు, అపోజిషన్ చెప్తాను లేదు. ఐ లైకింగ్ టీఆర్ఎస్ ఇస్ మై ఓన్. మీరు రిటైర్మెంట్ టీఆర్ఎస్లోనే ఉండొచ్చు, ఎందుకంటే తెలంగాణ సాధించాము, డెవలపింగ్. ఇప్పుడే నువ్వు సావచ్చు కదా, నాకు క్వశ్చన్ ఎందుకు అడగాలి, అప్పుడే సావచ్చు కదా. అది నువ్వు ఎట్లా వస్తావయ్యా? రిటైర్మెంట్ ఇది కావాలని నువ్వు ఎట్లా? ఐ హ్యావ్ టేకెన్ బర్త్ ఇన్ కాంగ్రెస్. 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండ్రు, 3 సార్లు మినిస్టర్ చేసిండ్రు, ఒకసారి లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ చేసిండ్రు, అయిన 3 మినిస్టర్లు చేసిండ్రు. అయిన తర్వాత దే హ్యావ్ మేడ్ మీ సిపిపి నేను 3 ఏళ్ళు జనరల్ సెక్రటరీ చేసిండ్రు, 4 ఏళ్ళు వైస్ ప్రెసిడెంట్ చేసిండ్రు, అయిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ చేసిండ్రు, అయిన తర్వాత సెంటర్ లోపల సిడబ్ల్యూసీ మెంబర్ చేసిండ్రు, 4 స్టేట్లు చేసిండ్రు. ఎవరు చేసిండ్రు ఇండియా లోపల ఎవరికన్నా? అన్నీ చేయకుండా నేనేం లేదు. తెలంగాణ వాజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. నేను కేసీఆర్ మాట ఎప్పుడు ఇదో మీరు గుర్తున్నా చూడండి, అక్కడ కేసీఆర్, ఇక్కడ నేను. మీ దగ్గరే ఫోటోలు ఉంటాయి టీవీ9 లోపల. మాట్లాడుకున్నాం ఒక స్ట్రాటజీ ఎట్లా అంటే ఎట్లా తెలంగాణ కావాలా అది తెచ్చుకున్నాము, తెచ్చినాము. నేను ఒక్కడే కాదు, 5 MPs కేమ్ అలాంగ్ విత్ మీ. రాజయ్య వాజ్ విత్ మీ, జగన్నాథం వాజ్ విత్ మీ, వివేక్ వాజ్ విత్ మీ, తెలుసులేండి. కాబట్టి 5 MPs were with me. We came and we got it. ఇక్కడ ఒక క్వశ్చన్, నాకేం గ్రజ్ లేదని మీరు అంటున్నారు, నాకేం చేసిందని మీరు అంటున్నారు, ఏం తక్కువ చేశాను వాళ్ళు అంటున్నారు. మీరు ఏం ఆశించారు, మీకేం పదవి దక్కలేదనే విషయం కొంచెం క్లియర్గా చెప్పగలుగుతారా? నాకు ఏ పార్టీ, పొలిటికల్ పార్టీ, నేను ఈ తరం ఉండగానండి. నేను ఐ వాజ్ బార్న్ 1939. నేను అంటే ఇప్పుడు పుట్టలేదు. నా పొలిటికల్ కెరియర్ మీ ఏజ్ కాదు, అంతకని పెద్దది. కాబట్టి మేము ఏదో వస్తుంది కాదు. మేము పొలిటికల్ పార్టీలో ఆ కాలం మీరు 39 చూస్తే అక్కడ ఉంది. నాకు అసెంబ్లీ చూడండి, అసెంబ్లీ నడుస్తూ ఉంటే చెన్నారెడ్డిని యూ హ్యావ్ నో రైట్ టు బి చీఫ్ మినిస్టర్, రిజైన్ ఇయర్ అని ఎక్కడ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మీద ఐఎమ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పిసిసి అన్నాను నేను. మొన్న అసెంబ్లీ పార్లమెంట్ లోపల కపిల్ సిబ్బల్ ఎడ్యుకేషన్ బిల్ పాస్ చేస్తూ ఉంటే ఐ అపోజ్డ్ ఇట్, ఓపెన్లీ అపోజ్డ్ ఇట్ అండ్ ఓటెడ్ అగేన్స్ట్ ఇట్ అండ్ ద బిల్ వాజ్ విత్డ్రాన్. నేను ఐ బిలాంగ్ టు ఎంటైర్లీ డిఫరెంట్ ఆర్డర్ అండి. వాట్ ఈజ్ ట్రూత్ అండి, వాట్ ఈజ్ రాంగ్ అండి. పార్టీలో ఉన్నందుకు అది కాదు, ఎమర్జెన్సీ అపోజ్ చేశానండి. కేటీఆర్ నా బిడ్డతో సమానం అన్నారు, చాలా బాధేసింది, నేడుపు ఒకటే తక్కువ అన్నారు. నిన్న కేటీఆర్ క్రాస్ ఫైర్లో మాట్లాడిన విషయాల్లో మీకు చాలా అత్యంత బాధ అనిపించిన అంశం ఏదైనా ఉందా? సార్, నాకు కొడుకున్నాడు, నా చిన్న కొడుకు ఒకడున్నాడు. ఐ లవ్ హిమ్ మోర్ దెన్ మై హోల్ సెల్ఫ్. That man writes to me, today on this last day of Ugadi, your last child is dead. Can you hear? Can you get this from your own son? Because this man wants it. నేనేమని అన్నానండి, ఆ పిల్లడని పోతున్నాడు, it is his opinion. I've always respected that boy. అంటే వాడు నాతో జాయిన్ అయ్యాడు. యాక్చువల్ నన్ను టీఆర్ఎస్ పోండి అని చెప్పి వచ్చింది ఈ పిల్లడు విప్లవ్ కుమార్ అని. ఆ ప్రెస్ లోపల మాట్లాడుతూ ఉంటే విప్లవ్ ఏమైనా అవుతాడా సార్ అని ప్రెస్ వాళ్ళు అడిగితే లేదు అని అన్నా. అవుతే నన్ను కేటీఆర్ అడిగాడు, ఎందుకు సార్ అట్లా అన్నారు, ఈ షుడ్ బికమ్ సంథింగ్. ఐ సెడ్ ఐఎమ్ లివింగ్ టు యూ పీపుల్. ఇది చెప్పించుకున్నారండి. ఇవన్నీ నేను ఎంత బాధపడుతున్నాను తెలుసు. నేను ఇంతవరకు మిమ్మల్ని టీఆర్ఎస్ ఇంతవరకు ఒక మాట అనలేదు నేను, కేసీఆర్ ఇంతవరకు ఒక మాట చెప్పలేదు నేను మిమ్మల్ని. ఎవరో 2 ఎంపీలు ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడిపిస్తూ ఉన్నారు. లాస్ట్కి ఐ హ్యాడ్ కమ్ టు దిస్ స్టేజ్. టుడే ఆన్ దిస్ డే ఆఫ్ ఉగాది యువర్ లాస్ట్ చైల్డ్ ఈస్ డెడ్. మెసేజ్ బై హూమ్? మై సన్.
క్వశ్చన్ అది కాదు ఇప్పుడు క్వశ్చన్ అంటే అది ఇవ్వండి. మేము పాలిటిక్స్లో డిఫర్ అయి ఉండొచ్చు, ఎన్నో డిఫర్ అయి ఉండొచ్చు, టీడీపీని అంత తిట్టి మేము దూరం అయి ఉండొచ్చు, కానీ ఈ లెవెల్లోకి పోలేదండి. ఫ్యామిలీస్ని బ్రేక్ చేసే లెవెల్కి పోలేదు మేము. నేను ఇది కేటీఆర్ చేసిండు అని అంటం లేదు, కానీ ఈ లెవెల్కి వచ్చింది. పరిస్థితి ఎంతకు వచ్చింది, దీనికి ఏం కావుతుందో చెప్పండి నాకు. నేను మిమ్మల్ని మూడే అడుగుతున్నా. నంబర్ 1, రజనీకాంత్ ఏం అడగలేదు, ఇట్లా అవుతుందా నా సార్ అని అన్నాడు. ఆయన డౌట్ పెట్టలేదు. ఈయన దానికి ఆన్సర్ ఇచ్చాడు. ఆయనకి ఏం నేను తక్కువ చేయలేదని, ఏం ఇచ్చేది కాదు. ఈయన దగ్గర బిచ్చమడుకోవడం కాదు, పోలేదు అక్కడికి. నేను ఇచ్చిన ఐ హ్యావ్ జాయిన్ టీఆర్ఎస్ అండ్ నేను జాయిన్ అయిన 4వ నెల తెలంగాణ వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను వార్ కమిటీ మెంబర్ని, వార్ రూమ్ కమిటీ మెంబర్ని నేను. పోయిన తర్వాత వచ్చింది, పోయింది కథం. దానికి ఏమున్నది, వచ్చింది. కాబట్టి తెలంగాణ గురించి బయటికి వెళ్ళాము, తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ నిజంగానే డెవలప్ చేసిండ్రు. ఐ క్యూడోస్ టు కేసీఆర్. కానీ ఆయన ఎన్నో కారణం, మనం అప్పటికి ఇన్ని డెవలప్ చేయగా కూడా ఎందుకు ఓడినామనేది సబ్జెక్ట్ విచ్ ఐ విల్ స్పీక్ టు TV9 డెఫినెట్లీ. ఆయన 1 hour మాట్లాడింది కదా, దానికి మాట్లాడదాం. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ బికాజ్ సంథింగ్ పర్సన్ హెస్ సెడ్.